సినీ పెద్దలంతా కలిసి ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఇటీవలి పరిణామాలతో ఈ భేటీ ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. మామూలుగా అయితే ఇలాంటి సమావేశం ప్రభుత్వం మారిన తర్వాతే జరగాల్సిందే, కానీ జరగలేదు. ఒకరిద్దరూ వ్యక్తిగతంగా ప్రభుత్వంలోని ముఖ్యులను కలిశారు, కానీ అసలు టాలీవుడ్ మొత్తం ప్రభుత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేయలేదు. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా టాలీవుడ్ సమస్యను గుర్తించిందని అనుకోవచ్చు. ప్రభుత్వంతో లొల్లి పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు. ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవాలని టాలీవుడ్కు చెందిన ఏ ఒక్కరూ అనుకోరు. గ్లామర్ ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం చాలా అవసరం. అందుకే ఇంకా ఎక్కువ గుడ్ బుక్స్లో ఉండాలని అనుకుంటారు. అయితే అది ఎలా అన్నది మాత్రం ఎవరికి అర్థం కాలేదు. యాక్సెస్ ఉన్న ఒకరిద్దరు కాంగ్రెస్ పెద్దలతో టచ్లోకి వెళ్లారు, కానీ అది వారి వ్యక్తిగతం. టాలీవుడ్కు ఎలాంటి మేలు చేసే అవకాశం లేదు. అయితే ప్రభుత్వంతో ఎలా టచ్లో ఉండాలి, టాలీవుడ్ తరఫున ఎవరు పెద్ద మనిషిగా ఉంటారన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అందుకే సమస్యలొచ్చాయి. దాసరి తర్వాత ఎవరూ లేకపోవటం సమస్య. చిత్ర పరిశ్రమ తరఫున ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపేందుకు దాసరి రెడీగా ఉండేవారు. తన సమయాన్ని వెచ్చించేవారు. ఆయన మాటలకు అందరూ విలువిచ్చేవారు. అయితే ఆయన తర్వాత ఇండస్ట్రీ తరఫున ఎవరూ పెద్ద మనిషిగా లేరు. జగన్ ప్రభుత్వం నుంచి సమస్య వచ్చినప్పుడు చిరంజీవి ప్రయత్నించారు. ఆయనకు టాలీవుడ్ నుంచి సహకారం అంతంత మాత్రమే వచ్చింది. ఓ వర్గం నిష్ఠూరపడింది కూడా. ఇండస్ట్రీ కోసం ప్రయత్నించి మాటలు పడాల్సిన అవసరం ఏముందని ఆయన కూడా వీలైనంతగా సైలెంట్ గా ఉంటున్నారు. దిల్ రాజుకి ఆ బాధ్యత ఇచ్చిన రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీతో ప్రభుత్వానికి సమన్వయం ఉండాలని రేవంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నారు. అందుకే గ్యాప్ ను పూడ్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమీ చేయకపోయినా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని దిల్ రాజుకి ఇచ్చారు. ఆయన ఇప్పుడు పెద్ద మనిషి పాత్ర పోషించి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు. ఇక ముందు తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సమస్యలు వచ్చినా దిల్ రాజు పరిష్కరిస్తారు. ఏపీ ప్రభుత్వంతో అయితే చాలా మందికి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీ అంతర్గత సమస్యలను కూడా పరిష్కరించే ఓ పెద్ద మనిషి ఉంటే పరిశ్రమ సాఫీగా సాగిపోతుంది.